ఏమండి గురువుగారు, జనవరి 1 వస్తే కేకులు కోసేస్తాం అయిపోయిందంటాం కదా. ఈ ఉగాదికి ఏమిటండి ఈ గోలంతాను? మరి ఇతర దేశాల్లో ఉందా? ఇతర దేశాల్లో కూడా ఉంది, పద్ధతులు వేరే ఉన్నాయి. దీన్ని మనకి తెలుగునాట భారతదేశంలో చక్కగా వేదం చెప్పింది. ఏమిటో తెలుసునా? వేదం చాందోగ్యోపనిషత్తు ఈ మాట చెప్తుంది. వసంతో హింకార, గ్రీష్మ ప్రస్తార, వర్ష ఉద్గీత, శరత్ ప్రతిహార, హేమంతో నిధనం, యేవం వేద విరాజతి ప్రజయా పశుభి బ్రహ్మవర్చసేన. సంవత్సరం గొప్పతనం తెలుసుకోవాలంటే యజ్ఞంలో కొన్ని భాగాలు ఉన్నాయి. ఈ భాగాలే సంవత్సరంలో మారాయి. ఎలాగో తెలుసిన? వసంతో హింకార, యజ్ఞంలో ఉపయోగించే హింకారం అని ఉంటుంది, అది వసంతో హింకార. గ్రీష్మ ప్రస్తార, గ్రీష్మ ఋతువు అంటే వేసంకాలం అన్నమాట, అది ప్రస్తార. వర్ష ఉద్గీత, వర్షాకాలంలో విజిల్ కొట్టినట్టుగా వస్తుంటాయి గాళ్ళు, అది ఉద్గీత. శరత్ ప్రతిహార, శరదృతువు. అందరూ కూడా మన దేశంలో ఉండి అక్కడ రాజధానుల్లో ఉండి జాగ్రత్తగా ఉండి అన్నీ చేస్తారు, యుద్ధాలకి పెడతారు. శరత్ ప్రతిహార. హేమంతో నిధనం, చలికాలం వచ్చిందంటే ఇంట్లో ఉండిపోతాం మనమంతా. హేమంతో నిధనం, యేవం వేద విరాజతి. ఈ ఋతువుల గొప్పతనం తెలిస్తే క్షేమంగా ఉంటాం. అందుకనే రామాయణంలో సీతారాములు కులాసాగా అడిగారని చెప్పలే వాల్మీకి. బహూన్ ఋతూన్ విజహార, ఎన్నో ఋతువులు గడిపారు అంటాడు. ఇది ఎక్కడ గొడవయ్యా? ఎందుకిది అంటే, వసంత ఋతువు వచ్చిందనుకోండి, ఇప్పుడున్నది అది క్రియ. మనం పనులన్నీ చేస్తాం, వ్యవసాయంలోకి వెడతాం, కొత్త ఉద్యోగాల్లోకి వెడతాం, ఇవన్నీ కూడా క్రియ. ఇక రెండోది ఏమిటి అంటే, మళ్ళీ వసంత ఋతువు అయిపోయిన తర్వాత వర్ష ఋతువు వస్తుంది. వర్ష ఋతువు లోపల అంటే తర్వాత వచ్చేది. ఆ వర్ష ఋతువు లోపల అది ఏం జరుగుతుందంటే క్రియలతో పాటు రక్షణ కలిగించేది. అలాగే తరువాత శరదృతువు వస్తుంది, మోహజనకము. శరదృతువు అనేసరికి చక్కగా మనకి వెన్నెల బాగా ఉంటుంది, అందుకని వెన్నెలలోనూ వికాసమే అనుకుంటూ పాటలు పాడుకుంటూ తిరుగుతాం మనం. శరదృతువు అది. అలాగే హేమంత ఋతువు వస్తుంది, అంజ నివర్తకము. చలికాలం వచ్చింది, చెయ్యకూడని పనులు ఉంటాయి కొన్ని, ఆపేస్తాం మనం, అవన్నీ చేస్తాం, అది విశేషము. అలాగే శిశిర ఋతువు వస్తుంది, నీలో ఉండే స్వార్థాన్ని పోగొడుతుంది. శిశిర ఋతువులో చూడండి, ఆకులు రాలిచేస్తాయి, రెమ్మలు రాలిపోతాయి, అంటే మన దగ్గర కూడా ఉండే కోరికలు అలాగే పోతాయన్నమాట. అలాగే చివరికి గ్రీష్మ ఋతువు, వేసంకాలం. ఉదాసీన అంటే మనలో ఉండాల్సిన 6 లక్షణాలని చెప్తున్నారు. ఒక పుట్ట బ్రహ్మగారు సృష్టించినప్పుడు ఈ ఉగాది గొడవ లేదుట. అక్కడ చెప్తారు, అది నవాయిదం దివా ననక్తమాసీత్ అవ్యాపృతం తే దేవ మిత్రావరుణౌ అబ్రువన్. రాత్రి పగలు తేడా తిరిగిటలే, జనం అంతా గోల పెట్టేస్తున్నారు, ఎప్పుడు తిరగాలి ఎప్పుడు కూడా. అప్పుడు బ్రహ్మదేవుని పిలిచి సూర్యుణ్ణి వరుణదేవుణ్ణి పిలిచాట. ఒరే అబ్బాయిలో, మీరిద్దరూ ఉండండి, అగ్నితో ఉండండి. మీరు ఏం చేస్తారంటే, సూర్యుడు నువ్వు ఉండు, అది పగలు అనిపిస్తుంది. వరుణదేవుడు ఉంటాడు, అది రాత్రి అనిపిస్తుంది. అగ్ని ఏమిటి, ఇద్దరికీ కలిసి ఉంటాడు. అందుకని మీరు బ్రిడ్జి మించి ఎడుతుంటే రాత్రిపూట నీళ్లు ఎలా కనిపిస్తాయి? తెల్లగా కనిపిస్తాయి. రాత్రిపూట నీళ్లలో సూర్యుడు చేరతాడు, బయట అగ్ని ఉంటాడు. పగటిపూట నీళ్లు ఎర్రగా ఉంటాయి, పగటిపూట అగ్ని లోపలికి వెడతాడు, సూర్యుడు బయట ఉంటాడు. ఇలా మొదలైంది ఉగాది. మరి ఉగాది గురించి ఇలాంటి విశేషాలు మీకు ఎవరైనా చెప్తున్నారా? మాకైతే తెలియదు, మేము అందిద్దామనే ప్రయత్నం చేస్తున్నాం. స్వస్తి.